హలో, ఐఎమ్ డాక్టర్ డి కిషోర్ నాయక్, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. ఈరోజు మీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మెంటల్ స్ట్రెస్ కాజ్ ఎమర్జెన్సీస్. మెంటల్ స్ట్రెస్ వల్ల ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశం ఉందా? మెంటల్ స్ట్రెస్కి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ అడిక్షన్. ఆల్కహాల్ అంటే ఎక్కువగా మందు తాగి ఇలాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం, స్మోకింగ్ చేయడం, అలాగే ప్రాపర్గా టైంకి నిద్రపోకపోవడం, మనం మొబైల్స్ చూడడం, తర్వాత పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. వాటి వల్ల కూడా మెంటల్ స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తే అవి ఎమర్జెన్సీగా సీరియస్గా ప్రజెంటేషన్ అయ్యే అవకాశం ఉంది. మెంటల్ స్ట్రెస్ వలన కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎలాగంటారా? మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సరిగ్గా మనం యాక్టివ్గా ఉండడం, ఎప్పుడు లోన్లీగా ఉండడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, వీటి వల్ల కూడా హార్ట్ మీద చాలా స్ట్రెస్ పడి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఫిజికల్ స్ట్రెస్ గురించి మాట్లాడదాం. ఫిజికల్ స్ట్రెస్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 అవర్స్ పడుకోవాలి కంపల్సరీ. యూ కెనాట్ వర్క్ ఫర్ 18 అవర్స్, 19 అవర్స్. కొంతమంది వర్క్ డెడికేషన్ అనో, డిజైర్స్ అనో, లేకపోతే బిగ్ డ్రీమ్స్ అంటారో, వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా వర్క్ చేసి ఫిజికల్ హెల్త్ కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. సో ఫిజికల్ స్ట్రెస్ కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్. ఇప్పుడు లిమిటెడ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ అంటే 12 to 14 అవర్స్ ఇస్ ద మ్యాక్సిమం ఎనీబడీ కెన్ వర్క్. తర్వాత ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. The main reason for physical or any mental stress for any man is the desire and the over ambitions and capabilities మించి ambitions, lack of satisfaction అంటే ఓవర్గా మనం గ్రీడ్ అనమాట ఎక్కువగా పెట్టుకొని లైఫ్లో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా ఓవర్ యాంగ్జైటీ వల్ల ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. సో సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ గ్రీడీనెస్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఎక్కువగా మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ వస్తాయి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్టయితే కాంటాక్ట్ రామదేవి హాస్పిటల్స్.